హాయ్ హలో నమస్తే. మనం ఏదైనా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుక్కున్నప్పుడు ఏం చేసేవాళ్ళమండి, మనకు తెలిసిన కార్పెంటర్ని పిలిపించి మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా మన సర్కిల్లో ఎవరైనా ఇల్లు చూసి కబోర్డ్ ఇలా ఉంటే బాగుంటుంది, బెడ్రూమ్ అలా ఉంటే బాగుంటుందని అలా చేయించుకునేవాళ్ళం. కానీ అప్గ్రేడ్ అవుతున్నాం కదా అన్ని విషయాల్లో. సో మన బెడ్రూమ్ ఎలా ఉండాలి, లివింగ్ ఏరియా ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, బాల్కనీస్ ఎలా ఉండాలి, మన ఐడియా కాదండి, దీనికి కూడా డిజైనర్ని అప్రోచ్ అవుతున్నాం. ఎస్, ఇంటీరియర్ డిజైనర్స్ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకి పెరిగిపోతుందండి. చిన్న ఫ్లాట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద విల్లాస్ వరకు కూడా ఇంటీరియర్ డిజైనర్స్ని మనం అప్రోచ్ అవుతున్నాం. అలాంటి డిజైనర్ డిజైన్ చేసిన ఒక ఇంటిని ఈరోజు నేను ఒక ఫ్లాట్ని మీకు చూపించబోతున్నాను. తను రజనీ గారండి, చాలా ఫేమస్, యూట్యూబ్లో అందరికీ పరిచయమే. తను డిజైన్ చేసిన ఒక ఫ్లాట్ని మీకు చూపిస్తాను. ఎలా డిజైన్ చేశారు, ఏ రూమ్కి ఆ రూమే, ఏ ప్లేస్కి ఆ ప్లేస్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా ఎంత క్లియర్గా చెప్పారు, ఎంత చక్కటి ఐటమ్స్ పెట్టారు. నేను ఆల్రెడీ చూసేసాను, మీ అందరూ కూడా ఒకసారి చూపిస్తాను, వచ్చేయండి. హలో అండి. హాయ్ అండి. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎస్, వచ్చేయండి. ఈ ఫ్లాట్ డిజైన్ చేశారు తను, ఒకసారి తనతో మాట్లాడదాము. రజనీ గారు ఎంత బాగుందోనండి, చాలా బాగుందన్నమాట. అసలు మొత్తం చూసాను నేను, ఇల్లంతా సూపర్. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు పట్టిందో మీకు మొత్తం టోటల్? 4 months పట్టిందండి. అవును, ఇది ఎంత సేఫ్టీ అండి ఫ్లాట్? ఇది అరౌండ్ 2150 వాళ్ళ బిల్డర్ ఇచ్చింది మనకి. కార్పెట్ ఏరియా 1750 వరకు వస్తుంది. ఓకే ఓకే. టోటల్ ఇంటీరియర్ మొత్తం అంతా మీరు ఎండ్ టు ఎండ్, టోటల్ ఎండ్ టు ఎండ్, ఫాల్ సీలింగ్స్, లైటింగ్, వుడ్ వర్క్, ఫిక్స్డ్ ఫర్నిచర్, ఫ్లోరింగ్ కూడా మేము షేడ్స్ అవి చెప్పాము, వాళ్ళకి అసిస్ట్ చేసాము. సో దాని తగ్గట్టు వాళ్ళు ఇంటీరియర్స్ కి తగ్గట్టుగా ముందు నుంచే అప్రోచ్ అయ్యారు కాబట్టి మాకు జెల్ అయిపోయింది. అంటే ఫస్ట్ నుంచే వెళ్తే గనక టోటల్ గా వాల్ కి తగినట్టుగా ఫ్లోర్ కి తగినట్టుగా డిజైన్, డెఫినెట్లీ ఎంత ఎర్లీగా అప్రోచ్ అయితే అంత మంచిది. యాక్చువల్ గా చేంజెస్ ఎక్కువ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. సో జయ గారు, ఇది సిట్టింగ్ లివింగ్ రూమ్. బేసిక్ గా ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అవుతూనే డ్రాయింగ్ ఆర్ లివింగ్ రూమ్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ వ్యూ, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఉండాలి. సో ఇక్కడ ఏం చేసామంటే సోఫా న్యూట్రల్ టోన్స్, అంటే బేసిక్ గా హోల్ ఫ్లాట్ న్యూట్రల్ టోన్స్ వెళ్ళాం. లైక్ క్రీమ్ బేస్ విత్ సమ్ వుడెన్ టెక్స్చర్ టచ్ ఇచ్చాం అక్కడ. సో ఈ సోఫాకి బ్యాక్ డ్రాప్ లైటింగ్ తోటి నేను అసెంట్ వాల్ లాగా క్రియేట్ చేశాను. సో ఇదంతా స్టోన్ టెక్స్చర్ ఉన్న లామినేట్ యూస్ చేశాను. ఇన్ బిట్వీన్ అక్కడ ఒక వాల్ పేపర్ కస్టమైజ్ తీసుకున్నాం. స్టోన్ టెక్స్చర్, స్టోన్ క్లాడ్ ఏం చేయలేదు మనం, జస్ట్ ప్లై ప్యానలింగ్ మీద స్టోన్ టెక్స్చర్ డెకోలం ఇచ్చాం. అసెంట్ యూస్ చేస్తూ మనం రోజ్ గోల్డ్ టీ పట్టీస్ ఇచ్చేసాం 6 mm. దానివల్ల లుక్ భలే చాలా బాగా దాన్ని ఎలివేట్ చేస్తుంది. అవునండి. సో అలాగే టీవీ యూనిట్ కూడా నేను అదే కొంచెం రిపీట్ చేసుకుంటూ ఇటు సైడ్ ఏం చేశానంటే మోర్ ఆఫ్ కింద వచ్చే స్టోరేజ్, సైడ్కి వచ్చే బాక్స్, అటు సైడ్ వచ్చే పార్టీషన్ మొత్తం క్లబ్ చేసుకున్నాను. ఇది రావటం ఇట్లా పార్టీషన్ తో వచ్చిందండి, లేకపోతే మీరు డివైడ్ చేశారా? లేదు, మనకి బ్రిక్ వాల్ కొంతవరకు ఉంటుంది. మిగతా పార్టీషన్ అంటే ఏదైతే హాల్ టు డైనింగ్ ది ఎంట్రీ ఉంటుంది కదా, ఆ ఎంట్రీ వే నేను పార్టీషన్ లా క్రియేట్ చేశాను. సో దట్ మనకి టీవీ వాల్ కూడా కొంచెం స్పేషియస్ గా కనిపిస్తుంది, కొంచెం పెద్ద స్క్రీన్ వెళ్ళినా మనకి కంఫర్టబుల్ గా ఫిట్ అప్. ఓకే. మెటీరియల్ కూడా చూడటానికి చాలా బాగుందండి. ఇది మెటీరియల్స్ ఏంటంటే హియర్ 2-3 యూస్ చేసాం. యాక్చువల్లీ కాంబినేషన్ ఆఫ్ వుడెన్ టెక్స్చర్, స్టోన్ టెక్స్చర్ అండ్ ఇవి వచ్చేసి సెల్ఫ్ డిజైన్ లూవర్స్ ఇచ్చామన్నమాట. సో ఇవన్నీ WPC మెటీరియల్ లో ఉంటుంది, చార్కోలేట్ మెటీరియల్స్. డెకార్ అనమాట. ఇదేంటంటే మనకు మొత్తం పెయింటింగ్, పాలిష్ వర్క్, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి ఫిట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని రోజుల తర్వాత షేడ్ అవ్వటం, జనరల్ వుడ్ అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మనం పాలిష్ పట్టించాలి. ఒక 2 years కి 3 years కి చాలా లైట్ గా అయిపోతూ ఉంటాయి. అవును, షేడ్ అవుతుంది. సో రీపాలిష్ చేసుకోవాలి. సో ఇక్కడ మేమేం చేస్తామంటే డెకోలం సెలెక్ట్ చేయటమే ఈ గ్రెయిన్స్, అంటే వుడెన్ గ్రెయిన్స్ ఎంత న్యాచురల్ గా పాసిబుల్ అయితే అంత న్యాచురల్ పాసిబుల్ గా తీసుకున్నాం. సో ఇదేంటంటే యాక్చువల్ న్యాచురల్ వుడ్ లాగే అనిపిస్తుంది, బట్ దీస్ ఆర్ ఆల్ డెకోలం. సో దట్ మనకి బడ్జెట్ లో ఫిట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం వీనియర్ వెళ్ళి పాలిష్ చేసుకుని అవంతా కొంచెం హై బడ్జెట్ హై అయిపోతుంది, టైం పట్టేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ లైక్ రెప్లికాస్ ఫర్ వీనియర్స్ అనమాట. సో వీనియర్ లుక్ ఎలైక్ ఉంటాయి, సేమ్ టైం మనకి టెక్స్చర్, గ్రెయిన్, ఫీల్ అంతా సేమ్ వీనియర్ లాగే వచ్చేస్తుంది. పెట్టుకోవటం ఈజీ అండి. ఏ ఐటమ్ అయినా కూడా ఇంట్లో
ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇట్లాంటి డెకరేటివ్ ఐటమ్స్ కానీ, బట్ మెయింటెనెన్స్ చాలా 100% మెయింటెనెన్స్ చూసుకోవాలి. వీటికి ఏంటి పరిస్థితి? మనం కొంచెం వెట్ క్లాత్ తో అట్లా జనరల్ గా డ్రై క్లాత్ తోటే చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మీకు ఆపోజిట్ చెప్పానా? నో వీ కెన్ డూ ఇట్. జనరల్ గా ఇప్పుడు ఈ లామినేట్ టెక్స్చర్ కానీ వీటిని మీరు జనరల్ లిక్విడ్ డిటర్జెంట్ లైట్ గా డైల్యూట్ చేసుకుని అప్లై చేసి క్లీన్ చేసుకోవచ్చు, స్పాంజింగ్ చేసుకోవచ్చు. దెన్ ఇమీడియట్ డ్రై క్లాత్ తోటి తుడిచేయచ్చు. మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఫ్యూ, అంటే అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇదేంటి ఎల్ షేప్ తీసుకోవడానికి స్పెసిఫిక్ అంటే రూమ్ సైజ్ ని బట్టి డివైడ్ చేస్తాం. జనరల్ గా సోఫా మాక్సిమం నెంబర్ ఆఫ్ సీటింగ్ ఎక్కడ పాసిబుల్ అవుతుందో చూస్తాం. సమ్ స్పేసెస్ ఆర్ వెరీ హ్యూజ్, అక్కడ ఏం చేస్తాం, డివైడ్ చేస్తాం 3+2+1 అట్లా డివైడ్ చేస్తాం. బట్ హియర్ ఇన్ అపార్ట్మెంట్స్ అంత స్పేషియస్ గా అంత లగ్జరీ ఉండదు. సో ఏం చేస్తామంటే ఉన్న స్పేస్ లోనే ఆ ఎల్ షేప్ ని తీసేసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక 4-5 మెంబర్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఓకే, దట్టు నాకు వీళ్ళ సోఫా భలే నచ్చిందండి. క్లీనింగ్ పర్పస్ మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు చక్కగా లోపలికి అంతా మనం క్లీన్ చేసుకోవచ్చు కదండి. కొన్ని సోఫాస్ ఇట్లా వాల్ ఐ మీన్ ఫ్లోర్ కి దగ్గరగా ఉంటాయి, మీకు దాంట్లో క్లీనింగ్ కష్టం అనిపిస్తుంది. జనరల్ గా హైట్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేసేటప్పుడే కొద్దిగా హైట్ ఉన్న సోఫాస్ తీసుకున్నాం. మీకు కూర్చుని లెగిసేటప్పుడు కానీ అట్లా కొంచెం ఎల్డర్ పీపుల్ కి ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, కెన్ ఐ ట్రై? హైట్ అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి. కొన్ని బాగా లో ఉంటాయి అండ్ వెరీ స్మూత్ ఉంటుంది, అంటే కూర్చోగానే దిగిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా కొంచెం మీడియం టోన్ ఉన్న తీసుకుంటే బాగుంటుంది సోఫా. ఓకే, చాలా బాగుంది. అంటే నాకు ఇక్కడికి లోపలికి రాగానే ఫస్ట్ నచ్చింది రాధాకృష్ణ. ఇది స్టోన్ మ్యూరల్. స్టోన్ అండి? స్టోన్ లో న్యాచురల్ స్టోన్, మింట్ స్టోన్ లో చేయించింది. ఇది ఆన్ కస్టమైజేషన్. బేసిక్ గా ఫస్ట్ ఆర్డర్ చేసి దాన్ని కస్టమైజ్ చేయించుకుని ఫిక్స్ చేసి నేను ఫ్రేమ్ లో ఫిక్స్ చేశాను. దీన్ని లైటింగ్ తోటి ఎన్హాన్స్ చేసాం. ఓకే, దీనికి ఈ ఫ్రేమ్ వచ్చేసరికి ఇదేమో మార్బుల్ కదా, వైట్ గా ఉంది, ఆఫ్ వైట్ అట్లా. ఈ కలర్ వచ్చేసరికి భలే లైట్ కలర్ స్టోన్ లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డార్కర్ ఫ్రేమ్ ఇస్తే బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే ఓకే, చాలా బాగుంది. సో లైటింగ్ కూడా ఇప్పుడు మనకి ప్రొఫైల్ లైట్స్ వచ్చాయి కాబట్టి ఫోకస్ లైట్స్ లేకపోతే జనరల్ గా స్పాట్ లైట్స్ లాగా అవసరం లేదు. కూల్ లైట్ తోటే మనం దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా స్పేస్, అంటే మనకి ఎప్పుడన్నా కొంచెం మధ్యలో లైట్ అవ్వాలన్నా రిలాక్స్డ్ అవ్వాలన్నా ఇది యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అంటే స్పేస్ కి స్పేస్ తెలుస్తుంది, ప్లస్ కూర్చోటానికి కూడా సిట్టింగ్ కూడా చాలా బాగుంది. మీకు మోర్ స్పేషియస్ గా అనిపించడానికి ఫస్ట్ రీజన్ అన్ని లైట్ కలర్స్ లో సెలెక్ట్ చేసుకోవటం. డార్కర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు కాంపాక్ట్ గా కొంచెం క్లోజ్డ్ గా అనిపిస్తుంది. లైట్ కలర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు బాగా స్పేషియస్ గా అనిపిస్తుంది. మొత్తం న్యూట్రల్ టోన్స్ లో ఉంటుంది. మీకు మనం తీసుకునే ఫర్నిచర్ అండ్ ఫ్లోర్ అండ్ వాల్ సీలింగ్ వీటన్నిటికీ కాంబినేషన్ ఉంటుందండి. 100% మనకు అది ఫ్లో కనిపించాలి. లేదంటే ఇదొక రంగు అదొక రంగు అయిపోయిందంటే మనకు ఆ కనెక్టివిటీ ఉండదు, మిస్ అవుతుంది. అంటే ఇంటీరియర్స్ అనేది మెయిన్ రీజన్, అసలు డిజైనర్ దగ్గరికి వెళ్ళేదే దానికోసం అనమాట. అంటే ఆ ఫ్లో అనేది కనిపించాలి, కలర్ ప్యాలెట్ మ్యాచ్ అవ్వాలి, ఒకదానికొకటి రిలేట్ అవ్వాలి. అవును, ఇక్కడ కూడా చక్క సెక్షన్ ఇచ్చారండి. ఇది వచ్చేసి చెప్పాను కదా, పార్టిషన్ వాల్ ఎక్స్టెండ్ చేస్తూ ఇది పార్టిషన్ క్రియేట్ చేసి జస్ట్ డెకోర్ క్యూరియో లాగా ఒక చిన్న ఏరియా క్రియేట్ చేసాను. సో ఇక్కడ వచ్చేసి డ్రా స్టోరేజ్ ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ వచ్చేసి జనరల్ గా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాగా క్రియేట్ చేసాను. సో ఇది కూడా సేమ్ అక్కడ టీవీ బ్యాక్ ఏదైతే ఇచ్చామో అదే కంటిన్యూ చేస్తాను. సో మెటీరియల్ అనేది ఫ్లో కనిపిస్తుంది మనకి, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి కనెక్టివిటీ ఉంటుంది. ఓకే, అట్లా. కానీ నేను ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, ఇదివరకు కార్పెంటర్తో మనకు తోచినట్టుగా ఏదో మనము చూసింది లేదా మన ఫ్రెండ్స్ ఇంట్లోనో మన రిలేటివ్స్ ఇంట్లోనో చూసి నాకు కబోర్డ్స్ ఇట్లా ఉండాలి, ఫ్లోర్ ఇట్లా ఉండాలి అనుకునే. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, ఆఫ్టర్వర్డ్స్ ఓనర్ ఇబ్బంది పడతారు. అవునవును, అంటే ఎలక్ట్రీషియన్ పని ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ పని కార్పెంటర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ కనెక్టివిటీ ఉండదు కదా. సో వి ఆర్ దేర్ టు బ్రిడ్జ్ దెమ్ అన్నమాట. మీలాంటి డిజైనర్స్ అవసరం చాలా పెరిగిందండి. ఈవెన్ చిన్న చిన్న ఫ్లాట్స్ లో కూడా చిన్న ఎస్ఎఫ్టీ ఉన్నా కూడా డెఫినెట్ గా డిజైనర్ తీసుకొచ్చుకుందాం, డిజైనర్ అడ్వైస్ తో ముందుకెళ్దాం అనే థాట్ లోకి వచ్చేసాం. అప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్ మెయింటైన్ అవుతుంది, వర్కర్స్ మీకు హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది, అండ్ మెటీరియల్ ప్రోడక్ట్స్ సర్చ్ కోసం మీరు పొద్దాకే 10 సార్లు తిరగాల్సిన అవసరం ఉండదు, ఒకే చోట అన్ని దొరికేస్తాయి. వాళ్ళు చూసుకుంటారు. రైట్. ఓహో, ఇటు సైడ్ కూడా ఇచ్చారా? ఓపెన్ టు అండ్ ఫ్రో ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారండి. స్టోరేజ్ అటు సైడ్ నుంచి అండి, అంటే వన్ సైడ్ యూస్ చేసేలాగా ఇచ్చాం స్టోరేజ్ అనేది. ఈ వాల్ పేపర్, సో ఈ వాల్ అంటే డైనింగ్ సెక్షన్ కదా, ఈ డైనింగ్ సెక్షన్ లో ఏంటంటే లాంగ్ హాల్ ఉంది, కాకపోతే ఇంక నేను ఇక్కడ సెకండ్ లివింగ్ ఏం క్రియేట్ చేయలేదు, మెయిన్ సిట్టింగ్ అంతా అక్కడే ఇచ్చేసాను. ఇది కొంచెం ఫ్రీగా ఉంచేసాం. ఓకే, సో డైనింగ్ అటు కార్నర్ కి వెళ్ళిపోతే ఇది క్రాకరీ. అక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది, చెప్తాను మీకు అక్కడికి వెళ్ళినప్పుడు. 3 బెడ్రూమ్ కదండి, 3 BHK. సూపర్. సో ఈ వాల్ అంతా వాల్ పేపర్ తోటి కవర్ చేసేసాం. ఓకే, వాల్ పేపర్ కూడా చాలా లైట్ కలర్, చాలా బాగుందండి. మీకు ఆ కలర్ ట్యూన్ లో మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఇదే క్రీమ్ టోన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది క్రాకరీ. ఇక్కడ
కిచెన్ ఇవన్నీ పెట్టుకోవటానికి. క్రాకరీ మొత్తం అంటే జనరల్గా గ్లాస్ క్యూరీ లాగా ఇచ్చేసాము. మధ్య మధ్యలో ఈ వాష్ బేసిన్ ఒకటి ఉందన్నమాట. సో దానికి అక్కడ స్పేస్ ఇస్తూ సెంటర్ మిర్రర్ ప్యానలింగ్ ఇస్తూ కింద స్టోరేజ్ ఇచ్చేసాం. సో ఇవేంటంటే హిడెన్ స్టోరేజ్ లాగా మనం రెగ్యులర్ గా లోపల పెట్టుకున్న ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు. పైన జనరల్ గా డిస్ప్లే మన కప్స్ లేకపోతే డిన్నర్ సెట్స్ ఇట్లాంటివి ప్లేస్ చేస్తాం. ఇదే మెటీరియల్ అండి. ఇది వచ్చేసి క్వాడ్స్ అండి. క్వాడ్ స్టాప్ ఇచ్చాము. జనరల్ గా కిచెన్, బ్రేక్ఫాస్ట్ కౌంటర్, దెన్ అగైన్ క్రాకరీకి కౌంటర్ టాప్ ఇట్లా క్వాడ్స్ ఇచ్చేసాం. సో ఇదేమో ప్రొఫైల్ డోర్. ఇది ప్రొఫైల్స్ ఐడియా ఉంది కదా, ప్రొఫైల్ డోర్ లో గ్లాస్ ఫిక్స్ చేసేస్తాం. ఓకే. సో ఇవన్నీ విత్ ఇంక్లూడింగ్ హ్యాండిల్స్ తోటే వచ్చేస్తాయి. రిమైనింగ్ ఇక్కడ కింద వచ్చిన డోర్స్ అంతా అక్రిలిక్ డెకోరం యూస్ చేస్తాం. ఓకే ఓకే. సో కలర్ కాంబినేషన్ కానీ ఆ డోర్స్ కానీ ఈవెన్ నాబ్స్ కానీ చాలా హాల్ వరకు, హాల్ టు డైనింగ్ మొత్తం మీకు అదే సీక్వెన్స్ లో ఉంటుంది, సేమ్ కలర్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఏంటో ఏదో సీక్రెట్ సీక్రెట్ ఏం లేదు. ఇది ఏంటంటే క్లబ్ చేసేసి ఒక కామన్ టాయిలెట్ ఉంది. సో ఆ టాయిలెట్ డోర్ కనిపించకూడదు. సో అందుకని ఏం చేస్తామంటే ఇది మొత్తం ప్యానల్ క్రియేట్ చేసాం. క్యాబినెట్ లాగా కంటిన్యూషన్ అనిపిస్తుంది. సో ఇది కామన్ టాయిలెట్ ఎంట్రీ ఉంటుంది. ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ ఇచ్చాం, ఎందుకంటే ఇక్కడ ఒక పిల్లర్ ప్రొజెక్షన్ ఉంది మాకు. ఓకే. ఇక్కడ పిల్లర్ ప్రొజెక్షన్ ఉండటం వల్ల మాకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ 6 to 8 inches గ్యాప్ ని కూడా నేను స్టోరేజ్ లాగా ఇక్కడ క్రియేట్ చేసేస్తాను. ఓకే ఓకే. ఇలా స్టోరేజ్ లాగా. ఓకే. సో ఇది మీకు మొత్తం ఒక యూనిట్ లాగా కనిపిస్తుంది. యూ వోంట్ ఫీల్ లైక్ కామన్ టాయిలెట్ ఉంది అనిపించదు, స్టోరేజ్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ పిల్లర్ మనకు ఆడ్ గా కనిపించదు. సో నేను ఆ క్రాకరీ నుంచి ఈ ఎండ్ వరకు ఒకటే యూనిట్ లాగా రన్ చేశాను. ప్లేస్ చాలా సేవ్ అయిపోయింది కదా. అవును, చక్కగా అన్ని మనం పెట్టుకోవడానికి స్టోరేజ్ కి చాలా యూజ్ అవుతుంది. ఫ్లాట్స్ లో ఎక్కడ దొరికితే ప్లేస్ అక్కడ అమ్మాయి చిన్న స్పేస్ యూజ్ చేసుకోవాలి, ఎక్కడ వేస్ట్ చేయకూడదు. అవునవును. ఇగో ఇక్కడ డైనింగ్ సెట్ చేశారు. ఫ్రిడ్జ్ ఇక్కడ వచ్చింది ఏంటండి, రెఫ్రిజిరేటర్ ఏంటంటే మాకు అక్కడ నిచ్ లాగా ఇచ్చారు ఓపెనింగ్. అంటే ఒక 2 bedrooms మధ్యలో టాయిలెట్ ఉంది బ్యాక్ సైడ్. సో ఆ ఏరియాకి వాష్ బేసిన్ కైండ్ ఆఫ్ స్పేస్ లాగా ఇచ్చారు. సో వై వేస్టింగ్ సో మచ్ స్పేస్ ఫర్ వాష్ బేసిన్ అనేసి రెఫ్రిజిరేటర్ అండ్ ఒక చిన్న మళ్ళీ ఒక ర్యాక్ పైన ఒక ఓవర్ హెడ్ స్టోరేజ్ ఇచ్చేసాను. బాగుంది, ఐడియా చాలా బాగుంది. పెద్ద పెద్దవి అయిపోయినాయి కదా, మళ్ళీ వాటికి సపరేట్ స్పేస్ కావాలి. బయటకు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు నా కిచెన్ లో అంత స్పేస్ లేదు, రెఫ్రిజిరేటర్ ప్లేస్ చేసే అంత స్పేస్. నేను దాన్ని ఎక్కడన్నా ఇక్కడెక్కడన్నా ప్లేస్ చేయాలంటే నాకు హాల్లో సగం వచ్చేస్తుంది, బయట 30 inches మినిమం ఉంటుంది. అవును. సో అందుకని ఆ స్పేస్ వాష్ బేసిన్ అంత స్పేస్ వేస్ట్ చేయకుండా రెఫ్రిజిరేటర్ పెట్టి వాష్ బేసిన్ ఇటు షిఫ్ట్ చేసాం. సో ఫ్లోర్ కి దీనికి సూపర్ అండి. అసలు కింద ఉన్న ఫ్లోర్ కి పైన దానికి ప్లస్ ఇంటీరియర్ కి ఏదైతే మనం కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. చాలా చాలా లైట్ కలర్స్ లో కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది ఫస్ట్ థింగ్. సో కిచెన్ టాప్ మెయిన్ సేమ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ తో పాటే మ్యాచ్ చేసి డైనింగ్ టేబుల్. ఇదేంటంటే ఎగ్జిస్టింగ్ డైనింగ్ టేబుల్ కి పైన మళ్ళీ క్వాడ్స్ వేసేసాము. సో ఇదేంటంటే టైం బీయింగ్ కొన్నిసార్లు ఏమవుతుంది తర్వాత తీసుకుందాం అనో, లేకపోతే కొంచెం వెయిట్ చేస్తాం, లేదా రీసెంట్ గా కొన్నాం సో దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ టాప్స్ వరకు చేంజ్ చేసుకుంటే మనకు న్యూ లుక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ అలా చేస్తాం అనమాట. సో ఇది కిచెన్. ఓకే. సో ఓపెన్ స్టైల్ కిచెన్. ఇక్కడ వాల్ ఉండేది తీయించేసి ఓపెన్ చేసుకున్నాం టోటల్ గా. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇస్తూ చిన్నది స్టోరేజ్ ర్యాక్, లైక్ మల్టీపర్పస్. ఇది మనకి ఏదైనా సాస్ బాటిల్స్, జామ్, సంథింగ్ పికిల్స్ అట్లా పెట్టుకోవాలన్నా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మేడం ఏం చేశారంటే పైన కింద కొంచెం డెకరేట్ చేశారు, మధ్యలో అది ఫంక్షనల్ గా యూస్ చేస్తున్నారు. సో ఇటు కూడా కింద స్టోరేజ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద కూడా స్టోరేజ్. సో ఒక డ్రా ఇచ్చాము, ఇలా డ్రా ఉంది అండ్ స్టోరేజ్. అండ్ ఈ రౌండ్ ఎడ్జ్ చేయటం వల్ల మాకు కొంచెం స్పేస్ కూడా స్పేషియస్ గా అనిపిస్తుంది. మనకి ఎడ్జెస్ కూడా హర్ట్ కాకుండా కొంచెం డిజైన్ ఎలిమెంట్ ఎస్థెటిక్ గా కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా కబోర్డ్స్ ఇచ్చేసారండి. ఇవన్నీ టోటల్ ప్యాంట్రీ యూనిట్ లాగా మనం చేయించినవే, అంటే వుడ్ లో చేయించేసాం. జనరల్ గా ప్యాంట్రీ యూనిట్స్ అంటే మనం పుల్అవుట్స్ చేసి ఎస్ఎస్ లో బాస్కెట్స్ తోటి కొంటాం కదా. సో జనరల్ గా ఏం చేస్తామంటే ఇది మొత్తం వుడెన్ షెల్ఫ్స్ లాగా చేంజ్ చేస్తాం, లోపల వుడెన్ ర్యాక్స్ ఇస్తూ ఇట్లా స్టోరేజ్. సో ఏంటంటే మనకి కావాల్సిన లుక్ మాత్రం డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరి ఆర్గనైజింగ్ సిస్టమ్ ఉంటుంది. కొంతమంది గ్రాసరీస్ ప్యాకెట్స్ తోటే స్టోర్ చేస్తారు, లేదా వచ్చిన ప్యాకింగ్ అలాగే పెట్టేసుకుంటారు. కొంతమంది బాక్సెస్ లో, టిన్స్ లో అలా ఉంటాయి. కొన్ని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టిన్స్ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఇంకా కిచెన్ లో మనం క్రియేట్ చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటాం ప్రోడక్ట్స్ అంతా కూడా కనిపించాలి, ఆ డబ్బాలన్నీ కూడా కనిపించాలని. వర్కింగ్ లేడీస్ కి కష్టం కనిపించేలా పెట్టాలంటే, అంత మెయింటైన్ చేయడం చాలా కష్టం.
ఇవంతా కూడా. సో ఈ కిచెన్ ఏం చేసామంటే అంటే ఈ ప్లాట్ఫామ్ వరకు మొత్తం బేస్ అంతా గ్రనైట్ లో చేయించాం. వర్టికల్స్ మీకు బాక్సింగ్ అంతా గ్రనైట్ లో చేయించేసి పైన టాప్ మళ్ళీ ఒకటి సపరేట్ గా ఇచ్చాం. సో ఈ రిమైనింగ్ లోపల ఉన్న బాక్సెస్ అంతా మీకు ఓన్లీ వుడ్ వర్క్ ఫేసింగ్ వరకే ఉంటుంది. ఈ లోపల ఉండే ఈ సైడ్ అంతా గ్రనైట్ ఉంటుంది. సో మనకు అది లాంగిటివిటీ, లైఫ్ ఎక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే ఎనీ టైమ్ యూ కెన్ క్లీన్ అండ్ వాష్. సో ఆ ఇబ్బంది ఉండదు. ఏ మెటీరియల్ అన్నా కూడా దాన్ని మళ్ళీ మనం క్లీనింగ్ కానీ అవును అదంతా చాలా ఇబ్బంది. అంటే మెయిన్ కిచెన్ లో ఏంటంటే సింక్ దగ్గర కానివ్వండి, స్టవ్ దగ్గర కొంచెం వర్క్ మనం వెట్ ఏరియా అనుకోండి కిచెన్ లో. సో ఆ వెట్నెస్ కి ఏమవుతుందంటే కింద ఉన్న బాక్సెస్ అంతా తొందరగా పాడవుతాయి, టర్మైట్ ఇష్యూస్ ఉంటాయి, స్మెల్ ఉంటుంది. సో మేమేం సజెస్ట్ చేయాలంటే గ్రనైట్ లో చేసేసుకుని ఓన్లీ ఫేసింగ్ ఒకటి వుడ్ వర్క్ తీసుకోమండి. ఇది చాలా బాగుందండి. అంటే గ్రనైట్ లో చేయాలనే థాట్ సూపర్. ఇదంతా కూడా స్టోరేజ్ పర్పస్. ఇదంతా స్టోరేజ్ పర్పస్. ఇది ఇక్కడ వచ్చేసి ప్యూరిఫైయర్. ఇవి డివైడ్ చేసేస్తాం. జనరల్ గా ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి మనకి సింక్ దగ్గర వాటర్ అక్వాగార్డ్ లేకపోతే జనరల్ గా మన ప్యూరిఫైయర్ అయి పెట్టేస్తాం. స్టవ్ దగ్గర రెగ్యులర్ మన డే టు డే యూస్ చేసే స్పైసెస్ అవి పెట్టేస్తాం. తర్వాత ఏది ఓపెన్ కిచెన్ కి వెళ్ళాలి, ఏది క్లోజ్డ్ గా ఉంటే బాగుంటుంది, అది ఎట్లా డిసైడ్ చేస్తారు? అంటే ఇప్పుడు వర్కింగ్ ఉన్నారు లేకపోతే హౌస్ వైఫ్ ఎవరైనా సరే కొంతమంది ఇష్టపడతారు ఓపెన్ గా, ఎక్కువ ట్రాఫిక్ లేదు మనకి అనుకున్నప్పుడు ఓపెన్ కిచెన్. బట్ ఎక్కువ మనకి గెస్ట్ ఉంటారు లేకపోతే అలా ఉన్నప్పుడు కొంచెం ఏదైనా పార్టీషన్ లాగో కొంచెం క్లోజ్డ్ కిచెన్ అయితే ఇష్టపడతారు. అది టోటలీ డిపెండ్స్ ఆన్ హౌస్. అంటే మన లేడీస్ ప్రిఫరెన్స్ అనుకోండి, అంతే చాయిస్. వాళ్ళు ఓపెన్ అన్నప్పుడు మనం ఓపెన్ బాగుంటుంది. ఓపెన్ ఏమవుతుందంటే కనెక్టివిటీ ఉంటుంది, అదర్ హౌస్ మొత్తం రిమైనింగ్ హౌస్ తోటి మనకు కనెక్టివిటీ కనిపిస్తుంది. మీ క్లోజ్డ్ కిచెన్ అన్నప్పుడు సపరేట్ అయిపోతారు కదా. అవునవును. సో అందుకని కూడా చాలా వరకు ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ ప్రిఫర్ చేసేది. కస్టమర్ అంటే క్లయింట్ టు క్లయింట్ వాళ్ళ ఆలోచన, నాకు కిచెన్ ఇట్లా ఉండాలి, లేకపోతే కబోర్డ్స్ ఈ కలర్ లో ఉండాలి, వాల్స్ ఇలా ఉండాలి, ఇలాంటివి వస్తా ఉంటాయి. చాలా ఉంటాయండి రిక్వైర్మెంట్స్. స్పెషల్లీ కిచెన్ లో అయితే చాలా ఉంటాయి. అంటే బేసిక్ గా మస్ట్ హ్యావ్స్ అన్నట్టు ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి, ప్రతి లేడీ లిస్ట్ లో ఉంటుంది. సో విల్ సీ వేర్ వీ కెన్ ఫిట్ దెమ్. జనరల్ గా ఏంటంటే అన్ని కిచెన్స్ లో ఫిట్ చేయలేం. సో ఏం చేస్తామంటే సైజుని తగ్గట్టుగా మనకి ప్యాంట్రీ యూనిట్ ఉంది, షటర్ యూనిట్ ఒకటి వస్తుంది, హిడెన్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ర్యాక్స్ ఉంటాయి, దెన్ అగైన్ మ్యాజిక్ కార్నర్స్ అని ఉంటాయి. సో అవి ఏంటంటే మనం ఎంతవరకు దాన్ని అకామిడేట్ చేయగలిగితే అంతవరకు మేము ఫిట్టింగ్ చేస్తాం. విత్ ఇన్ ద బడ్జెట్ కూడా ఉండాలి, మళ్ళీ స్పేస్ లిమిటెడ్ ఉంటుంది కదా కిచెన్ లో. సో అలాంటప్పుడు కొంచెం టఫ్ టాస్క్ అంటే కిచెన్ ఏనండి. టఫ్ టాస్క్ అంటే కిచెన్ చెప్పొచ్చు యాక్చువల్గా నిజంగానే. ఎందుకంటే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, స్పేస్ తక్కువ ఉంటుంది. జనరల్గా ఎనీ ఫ్లాట్ మీరు విజిట్ చేయండి, కిచెన్ స్పేస్ చాలా మినిమల్గా ఇస్తాం. సో అది మెయిన్ ఇష్యూ. సో జనరల్గా స్టోరేజ్ 100% మ్యాక్సిమం 3 sides టోటల్ టాప్ టు బాటమ్ చేసేస్తాము. యూటిలిటీ కూడా కొంతవరకు యూస్ చేస్తాం. చాలా బాగుంది. రెండోది ఏంటంటే ఈ లెవెల్ వరకు స్టాప్ చేస్తే పైన డస్ట్ అక్యూములేట్ అయిపోద్ది. సో అందుకని కూడా నేను మెయిన్ కంప్లీట్గా క్లోజ్ చేసుకోమంటాను. లేదంటే ఈ లెవెల్లో మనం స్టాప్ చేస్తే పైన డస్ట్ అక్యూములేట్ అయిపోతుంది, మళ్ళీ అదో మెయింటెనెన్స్ మనకి ఎవ్రీ మంత్. అందులో అపార్ట్మెంట్ అంటే స్పేస్ లిమిటేషన్ ఉంటుంది. సో అందుకని కొంచెం అన్నెసరీ ఐటమ్స్ ఏమన్నా ఉన్నా లేదా ఎప్పుడన్నా ఒకసారి యూస్ చేసేది ఎక్కువ మటు పైన సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు వీటన్నిటితో పాటు రజనీ గారు మెయిన్ ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ని అప్రోచ్ అవుతాం, మీరు మీలాంటి వాళ్ళు ఇచ్చిన అడ్వైస్తో ముందుకెళ్తాం. కానీ మెటీరియల్ దగ్గరకు వచ్చేసరికి పెద్ద టాస్క్ అండి. ఏం మెటీరియల్ వాడాలి? మెటీరియల్ కూడా జనరల్ గా డిజైనర్స్ సజెస్ట్ చేస్తారు. ఓకే, మీ స్పెషాలిటీ అదే కదా. జనరల్ గా నేను పర్సనల్ గా ఉంటాను, అంటే సెలక్షన్స్ అప్పుడు నేను పర్సనల్ గా ఉంటాను. డెకోలం సెలక్షన్స్ కానీ. అవునండి, స్టోర్ ఉంది. సో వి డిజైన్ అనేసి నాగోల్లో ఉంది స్టోర్. సో ఆ స్టోర్ లో మొత్తం మాకు ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్స్ అన్ని ఉంటాయి. ఇంటీరియర్ సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ కావాలి అనుకుంటే టోటల్ గా మీరు ఎండ్ టు ఎండ్ మోస్ట్లీ ఎండ్ టు ఎండే చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా మెటీరియల్ మేము తెచ్చుకుంటామంటే మా కార్పెంటర్ అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. సో అలాగా అంటే ఈజ్ ఆఫ్ వర్క్ ఎగ్జిక్యూషన్ అనుకోండి. జనరల్గా ఏంటంటే అదర్ కార్పెంటర్స్ కంటే మన కార్పెంటర్స్ ఏంటంటే దే ఆర్ వెల్ ట్యూన్డ్ అండ్ వెల్ ట్రైన్డ్. దే ఆర్ వర్కింగ్ సిన్స్ 2006 విత్ మీ. సో ఎవ్రీథింగ్ డీటెయిల్ అన్ని ఐడియా ఉంటుంది వాళ్ళకి. సో టక్టకా అయిపోతుంది వర్క్, అంతకు మించి లేదు. చాలా బాగుందండి, సూపర్. అయితే ఇదే ఫ్లాట్ లో బెడ్రూమ్స్ కూడా ఉన్నట్లున్నాయి, వాటిని కూడా మనం ఇంకొక వీడియోలో చేసి చూపిద్దాం తప్పకుండా. అండ్ బాల్కనీ కూడా చూపిద్దాం డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. రజనీ గారిని అప్రోచ్ కావాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నామండి, డెఫినెట్ గా కాల్ చేసి ఒకసారి మాట్లాడండి. థ్యాంక్ యూ.